9వ తరగతి పాఠ్యపుస్తకంలో గద్యభాగంలో 4వ పాఠము ఆశావాది. చదవండి చర్చించండిలో నాకు కొంచెం నమ్మకం ఇవ్వు అనే కవిత ఇక్కడ చెప్పడం జరిగింది. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు, కొండలు పిండి కొట్టేస్తాను. చితికిన టమాటో లాంటి సూర్యుణ్ణి, ఆరిన అప్పడం లాంటి చంద్రుణ్ణి ఆకాశపు ఎంగిలి పళ్ళెంలోంచి నెట్టేస్తాను. నాదగు బాహుబంధనంలో ఈ విశాల బ్రహ్మాండాన్ని చాపలా చుట్టేస్తాను. నిస్సహాయ మానవేని నొసటివ్రాలు ఒక్క కలం పోటుతోటి కొట్టేస్తాను. జీవిత సభాభవనం ద్వారం నుంచి అన్యాయాన్ని అక్రమాన్ని మెడబట్టి గెంటేస్తాను. ఇంకా ఎన్నెన్నో చేసేస్తాను. కానీ ఒక్కటి, నాకు కొంచెం నమ్మకం ఇవ్వు. కాలుని మీద కలబడతాను. పరమశివుని సులాగ్రాన తలక్రిందులుగా నిలబడతాను. ఇంటింట గగన కుసుమాలు 3 పువ్వులుగా, నందన నికుంజాల అమృత ఫలాలు 6 కాయలుగా పూయిస్తాను, కాయిస్తాను. కొయ్య తుపాకీ దొరనవుతాను, బావులు పుడిపిస్తాను, చెరువులు త్రవ్విస్తాను. ఆకాశపు పందిరి క్రింద నయాగరా నిర్జరాల చలివేంద్రాలు స్థాపిస్తాను. ప్రపంచమనే మహాసత్రం నిండిపోతే మరో సత్రం కట్టిస్తాను. ఆకాశపు ఊదారంగు తానును చించి చొక్కాలేని వారందరికీ కుట్టిస్తాను. ఒకటేమిటి, ఏదైనా చేసేస్తాను. కానీ ఒక్కటి, నాకు కొంచెం నమ్మకం ఇవ్వు, నమ్మకం ఇవ్వు, నమ్మకం ఇవ్వు. ఈ కవితను ఆలూరి బైరాగి గారు రచించారు. దీని మీద ఆలోచనాత్మక ప్రశ్నలు 2 ఇచ్చారు చూడండి. నీవేదైనా సాధించగలవన్న నమ్మకం నీకు కల్పిస్తే నువ్వేం సాధిస్తావు? మీ తల్లిదండ్రులకు నీ పట్ల నమ్మకం కల్పించిన సందర్భం ఏది అనే 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇక ఈ పాఠ్యభాగ ఉద్దేశం తీసుకున్నట్లయితే, విద్యార్జనకు పుట్టుపూర్వత్రాలు, ఆర్థిక అసమానతలు అవరోధాలు కావని నిరూపించిన ధీశాలి ప్రకాశరావు. పట్టుదల కృషి ఉంటే అక్షర సింహాసనం ఎక్కి సాహితీ సామ్రాజ్యాన్ని ఏలవచ్చునని నిరూపించి చూపిన కార్యదక్షుడు. పద్య రచనలో పట్టు సాధించి కొందరికే పరిమితమైన అష్టావధాన ప్రక్రియలో రాణించడం ద్వారా అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుని నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ఆ మహనీయుని సాహితీ జీవన ప్రస్థానాన్ని తెలపడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. ఇక ప్రక్రియ తీసుకున్నట్లయితే, ముఖాముఖి. ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహనీయుల జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలుంటాయి, మరెన్నో వెలుగునీడలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం ద్వారా మన జీవితాన్ని సుగమం చేసుకోవడానికి వీలవుతుంది. ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారాన్ని సేకరించడమే ముఖాముఖి. సేకరించిన సమాచారాన్ని ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా పాఠకులకు అందించడం జరుగుతుంది. ముఖాముఖి ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, వారి అనుభవాలను, జీవిత విశేషాలను స్వయంగా వారి ద్వారానే తెలుసుకునే వీలుంటుంది. ప్రవేశికి తీసుకున్నట్లయితే, సాహితీ వ్యవసాయంలో పద్యసేద్యం చేసిన ఓ భాషా పరిమళం, సుందర శబ్దాలతో అందమైన పద్యాలు అల్లిన ఓ అష్టావధాన రూపం ఆశావాది ప్రకాశరావు. నీదే కులం అని అడిగిన వారికి నాది కవితాకులం అని చాటిన కవితావాది ఆశావాది. అవధానం కొందరి సొత్తు, అది నీవేలా చేస్తావు అన్న అవహేళనలకు తన సాహిత్య పటిమతో సమాధానమిచ్చిన సౌజన్యమూర్తి ఆయన. తెలుగు భాషకే సొంతమైన అవధాన ప్రక్రియలో వారు అగ్రశ్రేణిలో నిలిచారు. తిరుపతి వెంకట కవులను ప్రేరణగా తీసుకుని సివి సుబ్బన్న శతావధానాన్ని గురువుగా నిలుపుకొని సాగించిన వారి సాహితీ ప్రస్థానము విశిష్ట పురస్కారాలకు వేదికైంది. అలనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్చే బాలకవిగా పిలిపించుకొని మొన్నటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల ద్వారా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న భాషాజీవి. అష్టావధానిగా అత్యున్నత శిఖరం అధిరోహించిన ఆశావాది ప్రకాశరావు జీవిత విశేషాలను తెలుసుకుందాం. ప్రస్తుత పాఠ్యభాగం ఆశావాది ప్రకాశరావు రచించిన ప్రకాశ ప్రదీపనంలోనిది. ఇక రచయిత పరిచయం తీసుకున్నట్లయితే, పద్యం కమ్మగా పాడువాడు, పద్య విద్యను కాపాడువాడు, పద్యద్వేషణలతో రాపాడువాడు అంటూ డాక్టర్ సినారాచే కీర్తించబడినటువంటి ఆశావాది ప్రకాశరావు అనంతపురం జిల్లా సింగనమల మండలం కొరవిపల్లె గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. కుళ్ళాయమ్మ, పక్కీరప్పలు వీరి తల్లిదండ్రులు. తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో ప్రాథమిక విద్యకు తండ్రే గురువు. శతావధాని సివి సుబ్బన్నను వీరు గురువుగా భావిస్తారు. వీరు 19వ ఏట ఆరంభించిన అవధానం 20 వసంతాలు నిరాఘాటంగా కొనసాగించారు. సుమారు 171 అవధానాలు చేశారు. సాహిత్యమే ప్రపంచంగా సాగిన ఆశావాది కవి, అవధాని, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడుగా గుర్తింపు పొందారు. భారత ప్రభుత్వం 2021 పద్మశ్రీ పురస్కారంతో వీరిని సత్కరించింది. పుష్పాంజలి, అంతరంగ తరంగాలు,
లోకలీలా సూక్తము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణ, ప్రత్యూష పవనాలు మొదలైనవి వీరి ఇతర రచనలు. ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం. ఆశావాది. అవధానాచార్యులకు అక్షర ప్రణామాలు. అవధానమే ఆశగా, పద్యమే శ్వాసగా సాహితీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న అవధాన పద్మం గురించి తెలుగు పాఠకులకు తెలియజెప్పేందుకే మీతో ఈ ముఖాముఖి. ముందుగా ఈ సరస్వతీపుత్రునికి జన్మనిచ్చిన పుణ్యమూర్తుల గురించి చెప్పండి. మాది అనంతపురం జిల్లా సింగనమల మండలం పెరవల్లి గ్రామం. మా అమ్మ కుళ్ళాయమ్మ, నాన్న పక్కీరప్ప. వారు ఎలిమెంటరీ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మేము మొత్తం 10 మంది సంతానం. 7 మగపిల్లలం, 3 ఆడపిల్లలు. మీ పూర్వీకుల వృత్తి విశేషాలతో మీరు చెప్పిన ఆసుపద్యం మా కోసం వినిపిస్తారా? మాది ఆసాది వృత్తి. మా పూర్వులు గ్రామదేవతా పూజారులు. ఆయా దేవతలపై జాతరలో ఆసువుగా పాటలు పాడేవారు. ఆ పాట సాంప్రదాయమే నా దగ్గర ఆసుపద్యమైంది. ఆ ఆసువు అవధానానికి దారితీసింది. ఈ విషయాన్ని ఒక అవధాన సభలో ఇలా చెప్పాను. గ్రామాలను గల దేవతా కథనములు గానంబునన్ దీర్చున్ రోమాంచంబగు గూర్చు కాన్కలు గొనే ప్రోదత్యులాచారమే ధీమంతులు కొనియాడ పద్యమే సందీపించే నావాక్కునన్ శ్రీమద్దివ్య అవధాన ముఖ్య గురువౌ శ్రీ సివి సుబ్బన్న చేన్. అవధాన కళాతోరణం నుంచి ఈ పద్యం చెప్పడం జరిగింది. మీ విద్యా వ్యాసంగం, మీ సాహితీ ఎదుగుదలకు ఎలాంటి బీజం వేసింది? నా ప్రాథమిక విద్య మా నాన్నగారి దగ్గరే. ఆయన ఉపాధ్యాయుడిగా నాతో కృష్ణ, భాస్కర, సుమతి, వేమన శతకాల పద్యాలు 100 దాకా 5వ తరగతి మూసేలోపే కంఠస్థం చేయించారు. పెద్ద బాల శిక్షను క్షుణ్ణంగా చదివించారు. నాటి ఉన్నత పాఠశాలల్లో అక్షర జీవులుగా మమ్మల్ని మలచడానికి ఎన్నెన్నో పోటీలు నిర్వహించేవారు. పద్యధారణలో, పద్యపఠనంలో, పూర్వకవుల గ్రంథాల్లో ఏ పూట తెరిచి చూపిస్తే అక్కడి పద్యగద్యాలను చదవవలసి వచ్చేది. నా 13వ ఏట నాలో రచయిత మేల్కొన్నాడు. నేను చదివే పాఠశాల వసతి గృహంలో వ్యాసరచనల పోటీల్లో బహుమతులు నావే. 10వ తరగతిలో అస్పృశ్యత నివారణ గురించి ఒక వ్యాసం రాసి మా పాఠశాల వార్షిక సంచికకు ఇచ్చాను. దాని సంపాదకులు స్వాతంత్రం వచ్చి 10 ఏళ్ళు అయింది, ఇంకా ఎక్కడుంది అస్పృశ్యత, బుద్ధి లేకుండా సరి అంటూ ఆ కాగితాలను విసిరికొట్టారు. అది నాలో పట్టుదలను పెంచింది. సహనంతో కార్యం సాధించుకోవాల్సిన దీక్షను గుర్తు చేసింది. నా 15వ ఏట అప్పటికి నాకు తెలిసినప్పటి ఛందో విజ్ఞానంతో పద్యాలు వ్రాయాలన్న ఆలోచన కలిగింది. ఒకసారి మా నాన్న వ్రాసి ఎవరికీ చెప్పకుండా తన జేబులోనే భద్రపరుచుకున్న కొన్ని కంద పద్యాలను ఆకస్మికంగా చూశాను. ఆ తండ్రికి కొడుకుగా పద్యరచనలో పేరు నిలుపుకోవాలన్న ఆశ మొలకెత్తింది. కళాశాలలో సారస్వత సంఘ ఆధ్వర్యంలో తరచూ ప్రసిద్ధ కవి పండితుల ప్రసంగాలు ఉండేవి. ఊళ్ళలో రాష్ట్రస్థాయి సంచార నాటక సమాజాల వాళ్ళు 3 నెలలకు ఒక మారైనా తప్పక పద్య నాటకాలు ప్రదర్శించేవారు. ఆసక్తిగా వీటికి హాజరయ్యేవాడిని. అంతేకాకుండా పాఠశాలలో అప్పటి బోధనా పద్ధతులు, పరీక్షా విధానాలు సృజనాత్మకతను పెంచేవిగా ఉండేవి. ఇవన్నీ పద్యంపై ప్రీతి పెంచుకోవడానికి, అవగాహనతో ఒదిగివచ్చిన వాటికి చక్కని వ్యాసరూపం ఇవ్వడానికి, ధైర్యంగా వేదికలపై ప్రసంగించడానికి తగిన బీజాలు వేశాయి. మీ రచనా నైపుణ్యం పెంచుకునేందుకు మీరెలాంటి కృషి చేశారు? పౌర గ్రంథాలయానికి వెళ్ళి ఆసక్తి గల గ్రంథాన్ని తీసుకునేవాడిని. దానిని ఆద్యంతం చదవకుండా పీఠికను మాత్రం తప్పనిసరిగా చదివేవాడిని. నాకంటే ముందే దాన్ని చూచిన పాఠకులు ఆ పుటల్లో ఎక్కడైనా క్రీగిరీటులు పెట్టారా, మరేమైనా గుర్తులు ఉంచారా, స్పందనలు వ్రాసారా అని చూసి వాటిపై దృష్టి నిలిపి దానికి కారణాలు అన్వేషించేవాడిని. దీనివలన తక్కువ కాలంలో ఎక్కువ విశేషీకరణ అనేది జరిగేది, విజ్ఞానం పెరిగేది, వ్రాతకు బలం చేకూర్చే అనేక అంశాలు తెలిసి వచ్చేవి. ఈ విధంగా కూర్చుకున్న రచనా సామర్థ్యం తరచూ చుట్టూ జరిగే అసంబద్ధతపై కరపత్రాలు తయారు చేసి పంచేదాకా వెళ్ళింది. నా ప్రయత్నాన్ని ప్రత్యర్థులు వమ్ము చేస్తూ బెదిరించడంతో ఆ విధానం మానుకున్నాను. మా కళాశాలలో మత సామరస్యంపై, పోతన భాగవతంపై విద్యార్థులకు ఏటేటా నిర్వహిస్తూ ఉండిన ధర్మనిధి పురస్కారాల వ్యాసరచన పోటీల్లో గెలుపొందాను. కళాశాల వార్షిక సంచికకు అష్టావధానంపై వ్యాసం ఇచ్చాను. విద్యార్థుల మధ్య, ఉపాధ్యాయుల మధ్య మంచి గుర్తింపు వచ్చింది. నా దృష్టిలో గ్రంథాలయం ఒక పవిత్ర దేవాలయం. ప్రతి విద్యార్థి గ్రంథాలయానికి వెళ్ళి జ్ఞానార్జన చేసే అలవాటును పొందడం అవశ్యం అని నాకు అనిపిస్తుంది. మీ పరిశోధన ప్రస్థానం ఎలా సాగింది? అందులో ఏమైనా పురస్కారాలు లభించాయా? తాళ్లమక అన్నమాచార్యుల వారి పౌత్రుడు తాళ్లపాక అన్నయ్య రచించిన
చెల్లపిల్లరాయి చరిత్రము, బిబి నాంచారు కళ్యాణగాథ, అముద్రిత యక్షగాన తాళపత్రి ప్రతిని సేకరించి పరిశీలించి క్రిమిదాష్ట భాగాలను పూరించి కవి కాలాదులు నిర్ణయిస్తూ విపులమైన పీఠికతో ప్రచురించాను. శ్రీ రాప్తాటి వారి నిర్దోష్య కృష్ణ శతకానికి లఘుటిక వ్రాసే అవకాశం లభించింది. పిహెచ్డి పట్టాకై శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పేరు నమోదు చేసుకున్నాను. కానీ కొన్ని అవ్యాచ్య సంఘటనల మధ్య విరమించాను. కొన్నేళ్ల విరామంతో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనూ చేరి సరిపడని సంగతులు తలెత్తడంతో దాని ఆశ వదులుకున్నాను. అంతకంటే మించిన డిగ్రీ రాకుండా పోతుందని యథాలాపంగా పలికిన నా మాటను దైవం నెగ్గించాడు. నా 56వ ఏట పుట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ లభించింది. ఈ పరిశోధన ప్రస్థానంలో సోదరతుల్యుడు శ్రీ గంగవరప్ప గారి చెన్నయ్యతో కలిసి ఒంగోలు ఎర్రనపీఠం ప్రకటనకు స్పందించి ప్రహ్లాద చరిత్ర ఎర్రన పోతన తులనాత్మక పరిశీలన రాశాను. దానికి ఉత్తమ సిద్ధాంత గ్రంథ రచనా పురస్కారం వచ్చింది. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులకు నేను సమర్పించిన కొన్ని పరిశోధనా పత్రాలు సువర్ణ గోపురంగా పుస్తకాకృతి పొందాయి. 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో నాలోని అవధాన సరస్వతిని సత్కరించింది. సాహితీ మేరువులతో మీరు నెరిపిన సాంగత్యపు సంగతులు చెప్పండి. ఒకవైపు సినిమా బాణీలో పాటలు వ్రాస్తూ మరోవైపు చిట్టుపొట్టి పద్యాలు అల్లేవాడిని. మరికొన్ని తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్లకు పండుగలకు శుభాకాంక్ష రూపంగా అందించేవాడిని. ఇంకా కొన్ని పెద్దలను గౌరవించే సందర్భాలకు స్తుతి రూపంగా సమర్పించేవాడిని. తెలుగు పండితునిగా విద్యార్థుల కోరిక తీర్చడానికై తరచూ చెప్తూ వచ్చిన ఆటవెల్తి పద్యాలే వరదరాజ శతకము. ఇందులో చివర దశావతార స్తుతి ఉంది. ఈ శతకాన్ని తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు ఇలా దీవించారు: చదివినాడ వరద శతకమ్ము సకలమ్ము కరిగినాడ నీదు కైత పసుకు కలదు నీకు ఆంధ్ర కవికోటిలో పీటవలదు జంకు వినివత్ ప్రకాశ. దివాకర్ల వెంకటావధాని, చర్ల గణపతి శాస్త్రి వగైరాల అభినందనలు కూడా అందుకున్నాను. తర్వాతి కాలంలో ఆ శతకమే మోకుట విరహితంగా లోకలీలా సూక్తంగా రూపుదిద్దుకొనింది. నా అవధాన గురుదేవులు డాక్టర్ సివి సుబ్బన్న శతావధాని గారి వెంట అవధాన సభలకు వెళుతూ వారిపై స్తుత్యాత్మకంగా చెప్పిన ఆసుపద్యాలే పుష్పాంజలి పేరిట వెలుగు చూసింది. మధునాపంతల సత్యనారాయణ శాస్త్రి, దాశరథి కృష్ణమాచార్యులు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నాకు శుభాశంస అందించిన సాహితీ మేరువులు. అనువాదం దిశగా మీ ఆలోచనలు వెళ్ళడానికి గల మూలాలను వివరిస్తారా? తిరుమల తిరుపతి దేవస్థానం వారి పోతన భాగవతం ప్రాజెక్టు నుండి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోదలిచి తృతీయ స్కందానికి సరళ గద్యానువాదం చేశాను. దీని ప్రధాన సంపాదకులు కరుణశ్రీ డాక్టర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఈ గ్రంథానికి రాసిన మున్నుడిలో ఆశావాది ప్రకాశరావు అష్టావధాన కళలో ఆరితేరినవాడు, వినయభూషణుడు, మధుర భాషణుడు. వీరి అనువాదం సరళంగా సాగింది అన్నారు. ఆంగ్లంలో అలివర్ గోల్డ్ స్మిత్ రచించిన సిటీ నైట్ పీస్ను చీకటి కోణం శీర్షికతో వచన కవితగా అందించాను. పుట్టపర్తి సాయిబాబా గారి సూక్తులకు విభూతి గీత పేర పద్యరూపం ఇచ్చాను. ఇలా అనువాద పరంపర సాగింది. మీ జీవితంలో అష్టావధానానికి అంకురార్పణ ఎక్కడ జరిగింది? నేను మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతూ ఉండగానే శ్రీ సివి సుబ్బన్న శతావధాని గారి అష్టావధానం చూశాను. పేదరికం కారణంగా ఈ మార్గంలో పరిశ్రమిస్తే కీర్తితో పాటు 4 డబ్బులు వస్తాయనే ప్రలోభం, పెద్ద కుటుంబాన్ని బరువుగా ఈడ్చుకొస్తున్న మా నాన్నకు సహాయపడినట్లు అవుతుందన్న ఆశ తలెత్తింది. అప్పటికే పద్యరచనలో కొంతమేర పరిశ్రమించిన నేను కొన్ని సందర్భాల్లో నాకు నేనుగా మరికొన్ని వేళ్లలో స్నేహితుల ద్వారా రకరకాలుగా నిబంధనలు విధించి ప్రశ్నలు అడగండి అని వాటికి లొంగి పద్యం అల్లటమే కాక ధారణ పట్టి అప్పచెప్పడం అలవాటు చేసుకున్నాను. రిటైర్డ్ కలెక్టర్ శ్రీ బి జోగప్ప గారి చొరవతో అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి స్వాగత పద్యాలు సమర్పించి బాలకవిగా శ్రీశైలంలో అమృతాశీర్వాదాలు అందుకున్నాను. తెలుగు శాఖ పక్షాన ఏర్పాటైనటువంటి శ్రీ గాడేపల్లి కోటేశ్వరరావు గారి అష్టావధానంలో పృచ్ఛక స్థానం పొందాను. కళాశాల ఉపన్యాసకులు నిర్వహించిన భువన విజయంలో నేపథ్య పద్యగాయకుడిని అయ్యాను. మీ ఇంటి పేరు ఆశాది కదా, ఆశావాదిగా ఎలా మారింది? అదొక అద్భుత ఘట్టం, చెబుతాను. ఎండాకాలం సెలవుల్లో ఏలూరులోని ఫ్లడ్స్ కంట్రోల్ సర్కిల్లో ప్రభుత్వం ఉద్యోగం వస్తే అందులో గుమస్తాగా చేరాను. అక్కడ శ్రీ బస్వా సింహాద్రి అప్పారావు గారి సాహచర్యంలో 3 నెలల పాటు చామకూర వెంకటకవి విజయ విలాసం అధ్యయనం చేశాను. అది నా పద్యాలకు మరింత వెలుగునిచ్చే అచ్చతెనుగు ముచ్చట్లను, పదబంధాలను సమకూర్చింది. ఇవన్నీ ఒక రకమైన బలాన్ని, తృప్తిని కలిగించడంతో ఆ ఏడే గాంధీ జయంతి సందర్భంగా మొట్టమొదటి అష్టావధానం జయప్రదంగా ముగించాను. ఈ వార్త మా తెలుగు శాఖ హెడ్ డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యుల వారి చెవిలో పడింది. వారు నన్ను డిపార్ట్మెంట్కి పిలిపించి మా మాస్టర్ల సన్నిధిలో సమస్యాపూర్ణ పరీక్ష నిర్వహించారు.
వారిచ్చిన ప్రశ్నకు ప్రశ్నయే జవాబు భామిని పలికెన్ అనే సమస్యకు నా పూర్ణంగా ప్రశ్నలపై వడి ప్రశ్నలు ప్రశ్నించడి తనదు భర్త భవంబేమో ప్రశ్నించుచు తన ఏదలో ప్రశ్నకు ప్రశ్నయే జవాబు భామిని పలికెన్ అని పూరించాను. వారు సంతోషించి, నీకు ధైర్యం ఉంది, ఎక్కడైనా నెట్టుకొస్తావు, నేటి నుంచి నీవు ఆశాదివి కాదు ఆశావాదివి అని ఆశీర్వదించారు. అప్పటి నుండి నా ఇంటి పేరు ఆశావాది అయ్యింది. నిషిద్ధాక్షరలోని మెళకువలను నాకు నేర్పవలసిందిగా శ్రీ గాడేపల్లి వారిని కుదిర్చారు నండూరు వారు. వారి అంతేవాసిత్వం 1 సంవత్సరం కూడా గడవకుండానే ఆ ఇరువురు బదిలీ అయ్యారు. నేను నా వికాసానికి కొండంత అండను కోల్పోయాను. మరి మీ అవధాన సాధనను ఎలా కొనసాగించారు? 3వ ఏడు చదువు రకరకాల కష్టాల మధ్య ముగించుకొని శిక్షణ లేని తెలుగు పండిత వృత్తిలో చేరి శ్రీ సివి సుబ్బన్న శతావధాన గారి గురుత్వం సంపాదించాను. వారి అవధాన సభలకు వీలు కలుగు చేసుకుని హాజరయ్యేవాడిని. వారి వెంట ప్రయాణిస్తూ కొన్ని ఉత్తరాల ద్వారా మరెన్నో సందేహాలు తీర్చుకునేవాడిని. వారి ద్వారా నా అవధాన సువిధానానికి బలమైన పునాదులు పడ్డాయి. మా గురుదేవులే కాక నాకు అవధాన రంగంలో బాగా ఇష్టమైన వారు, పూజనీయులైన వారు తిరుపతి వెంకట కవులు, గాడేపల్లి కుకుటేశ్వరరావు. నా 19వ ఏట ప్రారంభించిన అవధానం 26 వసంతాల పాటు నిరాఘాటంగా విస్తరిల్లింది. రాష్ట్రమంతటా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ, న్యూఢిల్లీలోనూ దాదాపు 171 అవధానాలు చేశాను. అవధాన పద్యాలు జారిపోనీకుండా భద్రపరిచి 5 సంపుటాలుగా ఆంధ్ర సరస్వతికి కానుక చేశాను. అవి అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతం, అవధాన కళాతోరణం, అప్రస్తుత ప్రసంగంలోని కొన్ని ముఖ్య ప్రశ్నలకు సమాధానాలు, అవధాన వినోదం, సరస ప్రసంగం అనే పేర వెలువడింది. పెరుగుతున్న వయసుతో పాటు తరుగుతున్న ధారణ, నిరంతర ప్రయాణాలు అవధానాలకు మంగళం పాడేటట్లు చేశాయి. 1999 ఉగాది రోజున నారాయణ ఖేడ్లో చేసింది నా చివరి అవధానం. అవధానిగా ఎదిగే క్రమంలో మీరు ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏమైనా ఉన్నాయా? అవధానికి అనుకూలమైన ఆతిథ్యాదుల్ని ఏర్పాటు చేయడంలో, సన్మానాదుల్లో వివక్ష చూపడం నాకు బాగా ఎరుక. అయిన వారికి ఆకులు, కాని వారికి కంచాలు అన్నది నేను చవిచూచిన చేదు అనుభవం. కొందరేమో ఈ వర్గం వాళ్ళని ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వాధికారుల దగ్గరో, ప్రజాప్రతినిధుల దగ్గరో యోగ్యతాపత్రం పొందడానికి వీలుగా అవధానం ఏర్పాటు చేస్తారు తప్ప అవధాని గౌరవాన్ని కాపాడే పద్ధతిలో శ్రద్ధ చూపరు. నా దగ్గరికి వచ్చేటప్పటికి శుష్కప్రియాలు, శూన్యహస్తాలు అన్న పద్ధతి పాటించారు. అవధానంలో గంట కొట్టే పృచ్ఛకునితో సమానంగా మాత్రమే అవధాన్నై కూడా సన్మానం అందుకున్న సన్నివేశాలు ఉన్నాయి. పూలహారము, ఫలహారంతో ముగిసిన సభలు ఉన్నాయి. సాటి అవధానులు ఈ ప్రక్రియ కారణంగా తమ ఆర్థిక సుస్థితి పెంచుకోగలిగితే కేవలం సాహితీ లోకంలో పేరు సాధించడంతోనే నా స్థితి ఆగిపోయింది. అవధానంలో అన్యాపదేశంగా దెప్పిపొడిచే పద్ధతిలో మరికొందరు ప్రశ్నలిచ్చిన దాఖలాలున్నాయి. వాటిని చాలా సున్నితంగా త్రిప్పికొట్టవలసి వచ్చింది. మరికొన్ని చోట్ల నేను శ్లేషను ఆశ్రయించవలసి వచ్చేది. వాటిని పక్కదారి మళ్లించే ధోరణిలో సమాధాన ప్రసంగం కొనసాగించేవాణ్ణి. ఏమైనా నా జాతిలో ఒక అవధాని ఉన్నాడన్న కీర్తిని దక్కించడం కోసం ఎన్నో చేతులను దిగమింగుకొని గంభీరంగా సభ ముగించేవాణ్ణి. అంతరంగాన్ని తలుక్కుమనిపించే వీటి మధ్య మనసు విప్పి మాట గలిపి హృదయస్ఫూర్తిగా ఆనందిస్తూ నాలో చెరగని ముద్ర వేసిన సంస్కారాలు లేకపోలేదు. అట్టివారు నాతో సత్సంబంధాలు నెలకొల్పుతూ నా కృతులు వెలికిదేవడానికి సతదా ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అష్టావధానం కొందరి సొత్తు అనే అహంభావాన్ని తుత్తునియలు చేయగలిగాను. వచన కవితల పట్ల మీ అభిప్రాయం ఏమిటి? నేను ప్రధానంగా పద్యజీవినే. అయినా వచన కవితను ఏనాడు నిరసించలేదు. నినాదప్రాయంగా కాకుండా హృదయవర్ణకంగా వెలువడి ఏ చిన్న మాటనైనా ఆదరించేవాడిని. అడపాదడప నేను రసాత్మక వాక్యాలను వ్రాయడానికి ఆసక్తి చూపేవాడిని. పీజీ కళాశాల వార్షిక సంచికలో నీవు నేను అనే మొదటి వచన కవిత అచ్చయినది. ఒక దశాబ్ది పిమ్మట అదే కవిత డాక్టర్ కమల్నాథ్ పంకజ్ గారిచే హిందీ భాషలోకి అనూదితమై మంచి గుర్తింపు సంపాదించుకుంది. వేదికపై ఆసువుగా చెప్పిన వచన కవిత రొయ్య మీసాలు శ్రోతల సమక్షంలో నిర్వహించే కవి సమ్మేళనాలకు ఒక మారు పద్యం, మరొక మారు వచనం కానుక చేసేవాడిని. ఇలా తయారైన వచన కవితల సంపుటియే అంతరంగ తరంగాలు. నేను సాహిత్యానికి చేసిన దానికంటే సాహితీలోకం నాకు చేసిందే ఎక్కువ. ఆయా సందర్భాలు ఎటు ఈడిస్తే అటుగా వెళుతున్న అక్కడ నన్ను నేను ప్రతిష్ఠించుకునే ప్రయత్నం చేశాను. భాషా సాహిత్యాలకు దూరంగా బ్రతకలేని బలహీనత నా నరాల్లోనూ జింజించుకుపోయింది. నేటి రచయితలకు మీరిచ్చే సందేశం ఏమిటి? నేడు సమాజంలో రచయితలు ఎందరో ఉన్నారు. సామాజిక స్పృహ పేరిట తామరతంపరగా రచనలు చేస్తున్నారు. తాము ఏ సందేశాన్ని ఎదుటివారికి ఇస్తున్నారో అందులో చాలామంది జీవించటం లేదు. కవి మాటకు చేతకు పొంతం లేకపోతే ఎలా? మహిళావాదం, లంచగొండితనం, కులమత సామరస్యం, తల్లిదండ్రుల సేవ, సాటి రచయితల పట్ల సదవగాహనాలు వగైరాలు వారి నిజ జీవితాల్లో అపహాస్యానికి గురవుతున్నాయి.
వాగ్రూపంలో అందంగా ఆవిష్కరించుకోవడం కోసం దగ్గర ఆగిపోవడం కాకుండా ఆచరణలో నిలపవలసిందిగా నేను రచయితలను అభ్యర్థిస్తున్నాను. చూశారు కదా విద్యార్థులు, ఈ వీడియోలో మనం ఆశావాది ప్రకాష్ రావు గారి గురించి తెలుసుకున్నాము. మరొక వీడియోలో మరొక పాఠం గురించి తెలుసుకుందాము. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.